త్వరగా ఒక పని మనిషి దొరుకుతుందేమో చూడండి. సరే, పోతురాజుకి చెప్పి ఎవరైనా ఉన్నారేమో చూడమంటానులే. వాడికి చెప్తారా? అర్థమైంది. వాడిలాగా కాకుండా అందమైన పని మనిషిని చూడమంటాను, సరేనా? అందంగా అవసరం లేదులేండి, వాడిలా ఉండకపోతే చాలు. సరే పద, లోపలికి వెళ్దాం. సిరి, అయ్యో తేలేదు నాన్న, మర్చిపోయా. రేపు తీసుకొస్తాను, ఓకేనా? అమ్మయ్యా, మాత లేదు. ఎచ్చట దాచిందో ఆ ఉత్తరము. నీకెందుకే? ఆ ఉత్తరం నందు ఏదో రహస్యం దాగి ఉన్నది. ఎందుకు నువ్వు దాన్ని దాచుటకు ప్రయత్నించుచున్నావు? అంత ముఖ్యమైన విషయం లేని ఎడల ఆ స్వామీజీ పంపరు, అరెస్ట్ జరగబోతుందని చెప్పరు. నీకు మీ నాన్నకి ఆ స్వామీజీ పిచ్చి పట్టిందే. ఆ స్వామీజీ ఏం చెప్పినా అది మీరు గుడ్డిగా నమ్మేస్తున్నారు. చదువుకుంటున్నాం, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలీదా? మాతా పిత అని గ్రాంధికంలో మాట్లాడడం కాదు, తల్లిని ఎలా గౌరవించాలో నేర్చుకో. మాట మార్చుటకు ప్రయత్నించుచున్నావు. అందులో ఉన్న విషయం ఏమిటో తక్షణమే చెప్పము. ఇది ఉండడం వల్లేగా నువ్వింత రాద్ధాంతం చేస్తున్నావు. దీన్ని ఇంకొకసారి ఉత్తరం గిత్తరం అన్నావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.